వాళ్ళు 10 సంవత్సరాలలో అధికారంకి వచ్చి మిగులు రాష్ట్రాన్ని దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చేయలేదు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తా అని ఇవ్వలేదు. ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇవ్వలేదు. అదేవిధంగా పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని కట్టియలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తా అని ఊరికో ఉద్యోగం ఇవ్వలేదు. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు కూడా నింపలే. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య లేదు. దోసుకోవడం దాచుకోవడం తప్ప వాళ్ళకి ఏం లేదు. ఆఖరికి పత్రికలకు మీడియా సోదరులకు మొత్తము అసూయపడే విధంగా ఇండ్లు కట్టిస్తా బంగ్లాలు కట్టిస్తా అని కట్టియలేదు. పేదలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏది కూడా నిర్వీర్యం చేశారు. దోపిడీ పెరిగిపోయింది. అవే కాకుండా ఈ 8 నెలల కాలంలో ఓపిక లేకుండా 4 నెలలు ఎన్నికల్లో గడిచిపోయింది. ఈ 4 నెలల్లో మేము చేసే ప్రతి అభివృద్ధిని హామీని 6 పథకాలను చూసి ఓర్వలేక వాళ్ళు మండల కేంద్రాల్లో ఇవాళ రుణమాఫీ మీద ధర్నాలు పెడుతున్నారు సిగ్గు లేకుండా. సిగ్గునోడైతే వాడు పెట్టాడు. కనీసం 1 సంవత్సరం ఓపిక పట్టాలి. అరే నువ్వు 100 రోజులే అన్నావు కదా అంటాడు. అరే నువ్వు 100 రోజులు కాదు, గద్దెనెక్కినాక ఓట్లు వేసినాక దళితుని ముఖ్యమంత్రి చేస్తా లేకపోతే తలనరుకుంటా అన్నావు. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు, పేదనికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నావు. 10 ఏళ్ళు గడిచిపోయింది. ఏం చేసినావు? 7 లక్షల కోట్ల అప్పు తప్ప తల మీద. కనుక ప్రజలు గమనిస్తున్నారు. మీ ధర్నాలు తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఊగినా కూడా నిన్ను నమ్మే పరిస్థితి లేదు. పార్లమెంట్లో మిమ్మల్ని గుండు సున్నా చూపెట్టిండ్రు. మళ్ళీ రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో డబుల్ సున్నాలు చూపెడతారు. మీకు తగిన బుద్ధి ప్రజలు చెప్తారు. డిక్లరేషన్లో చెప్పిన ప్రతి మాట రుణమాఫీ చేస్తా అని చేసినాం. ఇంకా దానికి చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అమలు చేసి తీరుతాం. కనుక ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలు తొందరపడి రెచ్చగొడితే ప్రజలు రెచ్చిపోకుండా అర్థం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. కనుక ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ప్రజలు గమనించి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ గుండు సున్నా పెట్టారు. అదేవిధంగా రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని దీవించండి, ఆశీర్వదించమని కోరుతున్నా. ఎలాంటి ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం, భూపాలపల్లి నియోజకవర్గ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, మమ్మల్ని ముందుకు నడిపించండి. మీ సేవకులుగా, పాలకులుగా కాకుండా సేవకులుగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, పనిచేస్తున్నాం. ఎక్కడ అవినీతి లేకుండా, అవినీతి అక్రమాలు చేసినటువంటి వ్యక్తులను వదలకుండా పనిచేస్తాం. పేదలకు అండగా నిలుస్తాం. ఈ నియోజకవర్గంలో 176 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ పట్టుకొస్తున్నాం. అదేవిధంగా బుద్ధారం నుంచి గొడవటంచ, బాగిరిపేట నుంచి 50 కోట్లతో ఆర్ఎన్బి ద్వారా నిధులు తెచ్చాం. గొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి కూడా ఆరాధ్య దైవమైనటువంటి నరసింహస్వామికి 12 కోట్ల రూపాయలతో ఆ గుడి గర్భగుడి మండపం, అదేవిధంగా గుడి అభివృద్ధి కొరకు తెచ్చాం. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇండస్ట్రియల్ పార్కు 60 ఎకరాలు ఇచ్చి ఆ పార్కులో 200 ఇండస్ట్రీస్ను పెట్టే విధంగా 50 కోట్లతో ఈరోజు టెండర్లు కూడా పిలవడం జరిగింది. రోడ్ల కొరకు, కాంపౌండ్ వాల్ కొరకు, అదేవిధంగా డ్రైనేజీ సబ్స్టేషన్ కూడా వేయించి ఆడ ఇండస్ట్రియలిస్టులందరూ కూడా విచ్చేసి ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో మీరు వ్యాపారుల కొరకు రండి, మీకు అక్కడ అన్ని రకాలుగా ఇండస్ట్రియలిస్ట్ పార్కును నార్మల్ రేట్కి ఇచ్చి మీకు ప్రోత్సహించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే రకంగా వంట గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకు అందించాం. ఇంకెవరైతే ఆ సబ్సిడీ వస్తలేదో రాని వాళ్ళు దరఖాస్తు చేసుకోవటానికి కూడా వెసులుబాటు కల్పించాం. 4.5 లక్షల ఇండ్లు పేదలకు, ఇందిరమ్మ ఇండ్లు దళితులు గిరిజనులైతే 6 లక్షల రూపాయలతో ఇండ్లు కట్టించే కార్యక్రమం తీసుకున్నాం.
ఇతర పేదలు బడుగు బలహీన వర్గాలైతే 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు మేము అసెంబ్లీలో కూడా ఏదైతే మేము ఈ డేట్లలో నోటిఫికేషన్స్ ఇస్తామని షెడ్యూల్ రిలీజ్ చేశామో ఆ డేట్ల ప్రకారంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు నింపాం. ఇంకా కూడా ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులు నింపడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రుణమాఫీ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతాంగాన్ని రైతుల కళ్ళల్లో వెలుగు చూడాలని, రైతుల ముఖంలో వెలుగు సంతోషాన్ని చూడాలని ఈరోజు 2 లక్షల రుణమాఫీ వరకు 18,000 కోట్ల రుణాన్ని మాఫీ చేయడం జరిగింది. ఇంకా కూడా రుణమాఫీ ఏదైతే 12/12/2018 వరకు రెన్యువల్ చేసుకున్న ప్రతి రైతుకు ఎవరికైతే రుణమాఫీ జరగలేదో, బ్యాంకర్స్ ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారందరూ కూడా అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులకు, జిల్లా వ్యవసాయ అధికారులకు దరఖాస్తులు ఇవ్వండి అని ముఖ్యమంత్రి గారు క్లియర్గా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చేస్తుంటే ఓర్వలేక 8 నెలల్లో 4 నెలలు ఎన్నికలకే సరిపోయింది. పార్లమెంట్ ఎన్నికలు 4 నెలల్లో ఇవన్నీ చేశాం. మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేసి సుమారు 50,000 కోట్ల వాళ్ళు చేసిన అప్పుకు మిత్తి కట్టి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్ ఏ రకంగా ఉంటుందో ఈ రాష్ట్రాన్ని దివాలు తీపించారు. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు కడుతూ, మేము చెప్పిన మాట అమలు చేస్తూ ఒక్కొక్కటి క్రమేణా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హామీని అమలు చేస్తుంటే ఓర్వలేక కేటీఆర్ కానీ ఆంబోతులు లెక్క ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసం. కనుక మేము చెప్పిన ప్రతి మాట అమలు చేసి తీరుతాం. రైతులకు రుణమాఫీ జరగని రైతాంగాన్ని అందరికీ కూడా, రైతు సోదరులారా ఎవరైతే మీకు రుణమాఫీ జరగలేదో 12/12/2018 యువతల రెన్యువల్ చేసుకున్న ప్రతి రైతు సోదరునికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా దరఖాస్తులు సేకరించండి, వ్యవసాయ అధికారులకు ఇవ్వండి. రుణమాఫీ జరిగే బాధ్యత ఈ నియోజకవర్గంలో నేను తీసుకుంటా. మీ రాష్ట్రంలో మా గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరుగుతుంది. కనుక రెన్యువల్ చేసుకున్న వారందరికీ కూడా ప్రభుత్వము చెప్పలేదు. దాని విషయం తర్వాత తీసుకుంటామా లేదా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గత 10 సంవత్సరాలలో ఇష్టానుసారంగా దోపిడీ చేయడం జరిగింది.